ప్రైజ్ ద లార్డ్. మే 28, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. హబకుక్కు 2వ అధ్యాయము 4వ వచనము. ప్రియ దేవుని వారలారా, ఈ ఉదయకాల సమయంలో హబకుక్కు దేవుడు చెప్పే మాట ప్రకారముగా నీతిమంతుడిగా విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ బ్రతుకుతూ ఉన్నట్లు కనబడుతూ ఉంది. అయితే నీతిమంతులుగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే, దేవుని యందు భయభక్తులతో ఉండి ఆయన త్రోవల్ని వెతుకుతూ ఆయన యందు యథార్థముగా మనకు ఇచ్చిన ఆ రక్షణని కాపాడుకుంటూ నీతిగా నిజాయితీగా పాపం వైపు వెళ్ళకుండా శాపం వైపు వెళ్ళకుండా యథార్థంగా పోయేవారు నీతిమంతులు జాబితాలో ఉంటారు. విశ్వాసము అనగా ఏంటంటే దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచాలి. దేవుడు తప్ప వేరొక్కరి ద్వారా మనం ఏది పొందుకోలేము. దేవుడు మాత్రమే మాకు సమస్తాన్ని కలుగజేస్తున్నాడు. దేవుని మూలముగానే మేము ఏదైనా పొందుకోగలమని ఆశ కలిగి మనము విశ్వాసంతో ఆయన వైపు చూసినట్లయితే మనము ప్రతి ఒక్కటి మన జీవితాల్లో పొందుకోగలము. మరణ ఛాయల్లోకి వెళ్ళిపోయినా కూడా మనము విశ్వాసం ఆయన వైపు ఉన్నట్లయితే మనము బ్రతకగలమని దేవుడు హబకుక్కు ద్వారా సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని వారలారా, అలాగే ఈ వాగ్దానం మనలో మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమెన్.